టిల్లు అన్న దూరం పెట్టి ఈ మూవీకి వచ్చినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. ఏం భయ్యా మూవీ బాగాలేదా అని అంటారా? బాగుంది, కానీ ముందు పార్ట్ అంటే 2021లో వచ్చిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ కన్నా ఈ యాక్షన్ సీన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. బేసికలీ హాలీవుడ్ మూవీస్ దేనికి వెళ్తాం యాక్షన్ సీన్స్, అండ్ దట్ టు కాంగ్ సిరీస్ అంటే ఖచ్చితంగా ఒక డిఫరెంట్ యాక్షన్ సీన్స్ ఉంటాయని వెళ్తాం. ఇందులో ఎందుకో నాకు కొంచెం తగ్గింది అనిపించింది. ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు మీ చిన్ని చేతులతో అక్కడ ఎదురుగా కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ఎలా నొక్కేశారంటే ఐఎమ్ ద వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్. ఓకే, ప్లాట్ విషయానికి వస్తే మానవాళి రక్షణ కోసం సృష్టించబడిన కొన్ని భారీ ఆకారమైన ఏప్స్ భూగర్భంలో ఉంటాయి. అవి మానవాళి రక్షణ కోసం సృష్టించబడతాయి. బట్ అవి ఏంట్రా అంటే ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలడానికి ఒక దురుద్దేశంతో ఉంటాయి. అవి బయటకు వస్తే ఇంకా ప్రపంచం మొత్తం నాశనం అయిపోద్దనే ఆలోచనతో ఉంటాయి అవి. సో అవి బయటకు రాకుండా ఎలా మన కాంగ్ అండ్ గాడ్జిల్లా ఆపారు అనేది స్టోరీ. ఇంకా కాంగ్ మూవీస్ అనగానే మనకు బాగా గుర్తొచ్చాయి యాక్షన్ సీన్స్. ఆటుకోవడమే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనకి తెలుగు సినిమాలను నెగ్లెక్ట్ చేసి దీనికి వెళ్ళడానికి కారణం యాక్షన్ సీన్స్. అందులోనే నేను డిసప్పాయింట్ అయ్యాను. అంటే పూర్తిగా యాక్షన్ సీన్సే లేవబ్బయ్యా అంటే ఉన్నాయి, అంటే బిఫోర్ పార్ట్స్తో పోల్చుకుంటే అంత రేంజ్లో లేవన్నమాట. అండ్ మనకి ఈ పాప గురించి డీటెయిల్గా ఈ పాప ఎవరో అనేది మనకి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్లో మనకు చూపించలేదు. బట్ ఈ సిరీస్లోనే ఈ పాప ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పాప ఏ తెగకు సంబంధించింది అనేది ఈ మూవీలో క్లియర్గా చెప్పేశారు. అండ్ నాకు ఈ మూవీలో బాగా నచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే ఈ కోతి చిన్నగా భలే ఉంటుంది. ఇది మాత్రం మనకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది దీని క్యారెక్టర్. కాంగ్ సిరీస్ ఫాలో అవ్వని వాళ్ళకి ఈ మూవీ అర్థమవుతుందో అంటారా? అర్థం కాకపోవచ్చు. కొన్ని పాత మూవీస్ నుంచి రెఫరెన్సెస్ ఉంటాయి, సో అది అర్థం కాకపోవచ్చు. స్టోరీ తెలియాలంటే చూడండి, లేదు మేము ఒక ఎంజాయ్ చేయడానికి వచ్చామనుకుంటే ఈ మూవీ యాజ్ యూజువల్ చూసుకోండి. యాక్షన్ సీక్వెన్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు గ్యారంటీగా. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళిన వాళ్ళకైతే ఈ మూవీ థరోలీ ఎంజాయ్ చేస్తారు గ్యారంటీ. అండ్ కొన్ని సీన్స్ దగ్గర ఈ క్యారెక్టర్ కొంత ఫన్ జనరేట్ చేశారు. అండ్ కమింగ్ టు ది టెక్నికాలిటీస్, గ్రాఫిక్ వర్క్ అయితే కిర్రాక్ ఉంది, అసలు చాలా బాగుంది. సౌండ్ వర్క్ చాలా అంటే చాలా బాగుంది. అంటే మనకి కాంగ్ వస్తుంది లేదా గాడ్జిల్లా వస్తుంది అని ముందు నుంచి కొంచెం సైరన్లో వస్తుంది చూడండి, ఆ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ కాంగ్ అండ్ గాడ్జిల్లా ద న్యూ ఎంపైర్. ఇంకా దీనికి సీక్వెల్స్ ఉన్నాయి. అండ్ ఈవినింగ్ టిల్లు స్క్వేర్ మూవీకి వెళ్తున్నాను, రివ్యూ 10 o'clock పెడతాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.